హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు నిఫ్టీ అయితే ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది 31 పాయింట్స్తో. అండ్ బ్యాంక్ నిఫ్టీ 148 అండ్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ విక్స్ కూడా 0.56%, అఫ్కోర్స్ 0.10 పెద్ద జస్ట్ కైండ్ ఆఫ్ ఫ్లాట్లోనే అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ ఈరోజు ఉన్నటువంటి ఏదైతే మిడ్ నిఫ్టీ ఉందో చాలా వోలటైల్గా ఉంది. అండ్ మార్నింగ్ చెప్పినట్టు జస్ట్ 3 పాయింట్స్తో క్లోజ్ అయింది. టోటల్లీ కంప్లీట్లీ ఫ్లాట్ అనమాట. అండ్ నిఫ్టీ మాదిరిగా కూడా పర్ఫామ్ అయితే చేయలేదు, బట్ చాలా వోలటైలిటీ అయితే ఈరోజు చూడడానికి అయితే జరిగింది. అండ్ ఈవెన్ విక్స్ తగ్గినా సరే బట్ వోలటైలిటీ మాత్రం ఆ రేంజ్లోనే ఉంది. సో ఆల్మోస్ట్ 5th ఆగస్ట్ నుంచి కూడా అరౌండ్ 22 లెవెల్స్ నుంచి 14 వరకు, అంటే ఆల్మోస్ట్ 23 నుంచి 14 వరకు 9 పాయింట్స్ అయితే కిందకు వచ్చినా సరే వోలటైలిటీ అయితే అలాగే కొనసాగుతూ ఉంది. లెట్స్ సీ, ఇంకా ఇది అరౌండ్ 12 బిలో వస్తే కొంతవరకు బెటర్గా ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో ఉన్నా కూడా ఆప్షన్ బయర్స్కి మంచి మొమెంటం ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ ఈరోజు సిచ్యువేషన్ చూసుకుంటే మిడ్ నిఫ్టీలో ఆప్షన్ ప్రీమియమ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఓకే, సో జస్ట్ పక్కన ఉన్నటువంటి ఏటీఎం ప్రీమియమ్స్ కూడా సింగిల్ డిజిట్లో ఉన్నాయి మార్నింగ్ 10 o'clock లోపలనే. సో విచ్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ సెల్లర్స్. సో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కనుక చాలా ఇబ్బంది, ఎందుకంటే మనం చూసాము 20 రూపీస్లో ఉన్న ఆప్షన్ కూడా 60-80 రూపీస్కి వెళ్ళిపోయింది చాలా ఫాస్ట్గా. అండ్ క్యాండిల్స్ కూడా చూడొచ్చు మిడ్ నిఫ్టీలో ఈరోజు. సో ఈ క్యాండిల్స్ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది, ఇలాంటివి ఉంటే ఎంత స్టాప్ లాస్ పెట్టినా మనం ఎగ్జాక్ట్ డైరెక్షన్లో ఉంటే ఓకే, లేకపోతే కనుక డెఫినెట్గా చాలా వరకు క్యాపిటల్ వైప్ అవుట్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ అయితే ఇది వేసిందని చెప్పొచ్చు మిడ్ నిఫ్టీలో, మిడ్ క్యాప్లో. సో నిఫ్టీకి డైలీ టైం ఫ్రేమ్కి వస్తే కనుక మనకి ఇక్కడ మెయిన్ ఒక రెసిస్టెన్స్ అయితే మనకు కనిపిస్తుంది 24,600 అనేసి. సో ఆ ఏరియా నుంచి కొంతవరకు ఇది ఏదైతే నిన్న మంచి బుల్లిష్ క్యాండిల్ ఇచ్చిందో, బట్ ఈరోజు అయితే ఒక సాలిడ్ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. సో రేపటికి మనకి 600 కనుక బ్రేక్ అవ్వలేదు అనుకుంటే కనుక ఇది ఎగ్జాక్ట్గా ఇంతకు ముందు ఉన్నటువంటి జోన్కి అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ ఫ్రెష్గా కనుక రాలేదు అంటే కనుక బయింగ్. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ కూడా చూడడానికి వస్తుంది. సో లెట్ మీ ట్రై ఇట్. ఓకే, సో ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అయితే ఇంకా ఫామ్ అయితే అవ్వలేదు, సో ఇంకొంచెం అవ్వాల్సింది. అండ్ ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు జనరల్గా అప్ సైడ్ కనుక బ్రేక్ అవుతే అండ్ మంచిగా వెళ్తుంది, అండ్ డౌన్ సైడ్ కనుక బ్రేక్ అవుతే కనుక వెళ్తుంది. అండ్ ఈ మధ్యలో అంటే ఈ హై అండ్ లో మధ్యలో ఉంటే కనుక కన్సల్టేషన్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మాత్రం బుల్స్ అయితే బాగా స్ట్రాంగ్గానే ఉన్నారని చెప్పొచ్చు, బట్ ఈరోజు అయితే అంత స్ట్రెంగ్త్ అయితే చూపించలేదు. ఈరోజు అరౌండ్ 24,600 కనుక క్లోజింగ్ లో ఇచ్చుంటే, డైలీ క్యాండిల్లో క్లోజింగ్ ఇచ్చుంటే కొంతవరకు మంచి బుల్లిష్గా ఉండేది మార్కెట్ అయితే. అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే, నిఫ్టీలో అయినా కొంచెం స్ట్రెంగ్త్ అయితే ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఏదైతే ఉందో ఆ రేంజ్లోనే ఉండిపోయింది. సో ఇంకా కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ నో ట్రేడ్ జోన్, అండ్ పెద్దగా డెసిషన్ అయితే లేదు, డైరెక్షన్ అయితే లేదు, మిక్స్డ్ సిగ్నల్స్లో అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా గమనించాల్సింది అప్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయితే చేయలేకపోతుంది, అండ్ డౌన్ సైడ్ కూడా ఈ లెవెల్స్ని బ్రేక్ అయితే చేయలేకపోతుంది, విచ్ ఈజ్ కంటిన్యూస్గా మనకి చెప్తుంది ఏంటంటే ఇంకా సైడ్ వేస్లోనే ఉంది, నో డైరెక్షన్ ఎట్ ఆల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. ఓకే, రేపటికి మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అయితే మనం చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీకి ఎలా ఉందో ఇంకా కంప్లీట్గా ఇన్సైడ్ బార్లోనే మనం నడుస్తూ ఉంది. ఈ రెక్టాంగిల్ బ్రేక్ అయితే కానీ వేరే మనకి డైరెక్షనల్గా మూమెంటం అయితే రావడానికి ఛాన్స్ లేదు. సో నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటే కనుక, సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఈరోజు బయింగ్ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి, అండ్ వాటి టార్గెట్స్ ఏంటి, రేపటికి బీటీఎస్టీ ఏమి ఇచ్చామో అనేది కూడా లెట్స్ డిస్కస్. సో నిఫ్టీ చూసుకుంటే కనుక ఫస్ట్ మనకి గ్యాప్ అప్ అవ్వడం అండ్ కంప్లీట్గా అక్కడే మొత్తం టైంపాస్ చేసి అయితే వదిలేసింది. అండ్ 24,600, 24,550 లెవెల్స్ అయితే రేపటికైతే చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఈ ఏరియాస్లోనే అది కంప్లీట్గా మేకర్ బ్రేక్ జోన్స్ అయితే ఫామ్ అయితే చేసిందని చెప్పొచ్చు.
చెప్పొచ్చు. సో బీటీఎస్టీ అయితే రెండిట్లో కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా పీఈస్ వచ్చాయి. ఓకే, సో 599 అంటే 600 దగ్గర కనుక మనకి కూర్చుంటే 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,647 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 692 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 748. సో డౌన్ సైడ్కి వచ్చేసరికి 24,558 అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 520 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 480 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చి 24,436గా అయితే మనకైతే నిఫ్టీలో వస్తున్న టార్గెట్స్ అయితే. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే స్లైడ్గా గ్యాప్ అప్ అయింది, బట్ ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో అది సస్టైన్ అవ్వలేదు అండ్ 15 మినిట్స్ బ్రేక్ అవ్వడం అండ్ అక్కడ నుంచి కూడా కంప్లీట్గా ఒక సైడ్ వేస్లో మాత్రమే కాకుండా లోయర్ హైస్ కూడా ఫామ్ చేసింది. సో మనకి లోయర్ టైం ఫ్రేమ్స్లో బ్యాంక్ నిఫ్టీ అయితే వీక్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇన్ కేస్ రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయితే కనుక 476 దగ్గర మనకి 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుంటే 561 వచ్చి ఫస్ట్ టార్గెట్, అలానే 628 అండ్ 726 వచ్చి ఫైనల్ టార్గెట్స్గా మనకైతే ఉన్నాయి. ఓకే, అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 343. ఓకే, ఎవరైతే షార్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళైతే ఈ జాగ్రత్త గమనించండి. ఈ లెవెల్లో లైక్ ఇమీడియట్గా అంత ఫాస్ట్గా అయితే వదలదు. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యి క్లోజింగ్ క్యాండిల్ అండ్ ఫాలోఅప్ క్యాండిల్ అంటే లైక్ ఈ లెవెల్ దగ్గర ఉంది కదా, ఒక రెడ్ క్యాండిల్ అయితే పడింది. ఓకే, 5 మినిట్స్లో దీని క్లోజింగ్ తర్వాత వచ్చే క్యాండిల్ అయితేనే మనం ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకోవాలి. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో దీని హైకి బఫర్ పెట్టుకోండి, ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ అలా తీసుకుని మనం స్టాప్ లాస్ అయితే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఓకే, సో ఇదే ఇన్ కేస్ ఇంత పెద్దగా ఉంది నాకు స్టాప్ లాస్ సెట్ కావట్లేదు అనుకుంటే కనుక ఇక్కడ వచ్చినప్పుడు ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో అదే హైగా పెట్టుకోండి. సో ఇన్ కేస్ స్టాప్ లాస్ కొట్టచ్చు, కాకపోతే మనకి స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ రిస్క్ రివార్డ్ రేషియో కూడా పెద్దగా ఉంటుంది. ఓకే, మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,278, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 50,205, అలానే థర్డ్ టార్గెట్ వచ్చి 50,095 అనేది మనకి ఫైనల్ టార్గెట్స్కి అయితే ఉన్నాయి. అండ్ ఫిన్ నిఫ్టీ చూసుకున్న సేమ్ ప్రైస్ యాక్షన్ అయితే మనకు చూపిస్తూ ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది. ఇది గ్యాప్ అప్ అయితే కనుక 22,961 దగ్గర మనకి ఫస్ట్ టార్గెట్. సో 22,961 దగ్గర మనకి ట్రిగర్ అయితే అవుతుంది. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,991 అండ్ 23025 వచ్చి సెకండ్ టార్గెట్, 23066 వచ్చి థర్డ్ టార్గెట్. సో పెద్దగా అయితే మొమెంటం అయితే కనబట్టలేదు. సో ఇలానే ఒక సైడ్ వేస్ ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో, సో ఇలానే సైడ్ వేస్లో అంటే ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో ఒక రెక్టాంగిల్లో ఉందో సో అలా ఉంటే కనుక మొమెంటం అయితే ఇలానే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు పొజిషన్ సైజ్ అయితే ప్లాన్ అయితే చేసుకోండి. సో డౌన్ సైడ్ వచ్చేసరికి 28,280 వచ్చేసి ట్రిగర్ అవుతుంది. ఓకే, మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 842 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,798 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 22,750 వచ్చేసి మనకి థర్డ్ టార్గెట్గా అయితే మనకు ఉన్నాయి. ఒకసారి ఓఏ డేటా చూసేద్దాం. సో ఓఏ డేటా చూసుకుంటే ఓవరాల్గా బేరిష్ అయితే కనిపిస్తూ ఉంది. 2.91 29.18 ఇది ఉంటే 22 ఉంది. సో కాల్స్ వచ్చేసి చాలా హెవీగా రైట్ అయితే చేశారు, విచ్ ఈజ్ ఇండికేటింగ్ మార్కెట్ అనేది డౌన్ రావడానికి ఛాన్స్ ఉందని. అండ్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ చూసుకుంటే కనుక 7.99 7.02 అంటే ఓవరాల్గా 97,000 వచ్చేసి పుట్స్ తక్కువ రైట్ చేశారు, కాల్స్ ఎక్కువ రైట్ చేశారని కూడా అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఓఏ డేటా అయితే మనకి డౌన్ సైడ్ అయితే చూపిస్తూ ఉంది. సో దాన్ని బట్టి మీ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో టూ. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.